మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. I appeal to all the youngsters. We need to have a level playing field in the state. We need to have a level playing field. సమానమైనటువంటి భూమి క్రియేట్ చేసినాకనే కదా నువ్వు గేమ్ పెట్టాలి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ మ్యాచ్ బాగా తెలుసు కదా, అందుకే చెప్తున్నా. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఒక దిక్కు ఎత్తుంటే ఒక దిక్కు వంపు ఉంటే ఎట్లా ఆడతారు ఆట? వంపులు ఉన్నోడు ఏదో గోల్ కొట్టగలుగుతాడు. ఇవాళ పేదవాళ్ళ పరిస్థితి అదే కదా. అందుకే భూమి పంపిణీ జరగాల్సిందే. పేద బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదల్ని కూడా న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ తెలంగాణ రక్షణ సేననే అవుతుంది. I want to appeal to all the youngsters. Just imagine you are playing a monopoly game. If there are 4 players and you have different rules for all 4 players, you tell the 2 players that for first half an hour you can't buy anything. Don't you think there is a disadvantage to the 2 players who cannot buy anything in the first half an hour? I'm sure you understand this analogy. That's why I'm telling you this. When TRS is taking a drastic decision like redistributing the land, please do not jump to a negative conclusion. Think from a point of view where there is no level playing field. How do you create it? How do you create an egalitarian society? Think about that. Mere politics is not enough. If social justice has to be achieved in this state or in this country, land redistribution is one of the major ways in which it can be achieved. Telangana Rakshana Sena firmly believes in it, and that is why today we are launching a scheme called Bhulakshmi. We are launching a scheme called Bhulakshmi once TRS comes into power. And right now we are demanding the Congress government that you give land rights, ownership rights to the people with assignment lands. You start the distribution. We will support you as an opposition. You please start the distribution. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటివరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం భూములు లాక్కోవాలని వస్తే మాత్రం గుత్పలు అందుకొని మేమే ముంగటుంటాం. నేను చెప్తా ఉన్నా, మా దళిత ఇంటి ఆడబిడ్డలు నేను అప్పీల్ చేస్తున్నా, ఎవరైనా మీ భూమికి కన్నెత్తి చూస్తే గుత్ప పట్టుకొని రెడీగా ఉండండి. ఎవరు వస్తారో నేను చూస్తా. అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారు, కుదరదు అట్లా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అఫీషియల్గా 20 ఎకరాల భూమి చూపిస్తారు. 20 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఉంటేంది లేకుంటేంది అనిపిస్తుంది. కానీ మనకు అట్లా కాదు కదా. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. అందరూ కూడా నాకు తెలిసి రైతు బిడ్డలే, అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మా మిత్రులంతా, పత్రికా మిత్రులంతా. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు మీరు సామాజిక అన్యాయం చేస్తున్నారు, దాన్ని సరిచేయండి. బడ్జెట్లో సరిచేయండి, పొజిషన్స్లో సరిచేయండి, 42% రిజర్వేషన్ కోసం సరిచేయండి. మీరు బాగా సామాజిక న్యాయం అంటున్నారు కదా, పోదాం పండి ఢిల్లీకి, మరి అడుగుదాం మోడీ అంకుల్ని 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయమని. అవి చేయలేకపోతే మీరు చెప్తున్న మాటలు మోసమని తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పి నేను కోరుతూ, మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రెండోది ఉన్న పరిస్థితుల్లో భూమి అవైలబుల్ లేకుండా అవుతుంది. ప్రభుత్వాలను కూడా భూములన్నీ వేలం వేస్తున్న పరిస్థితి. ప్రతి పేదవాడికి ఎకరం ఇవ్వడం సాధ్యమవుతుంది.
ఫస్ట్ థింగ్ అండి, రేవంత్ రెడ్డి గారు ఏమి ఎస్సీ ఎస్టీ బీసీలను ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేలు చేయలేదు. అంబేద్కర్ గారు, పూలే గారు వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని, వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణలతోని ఎమ్మెల్యేస్ అవుతా ఉన్నారు. ఒకటి. రెండు, భూమి ఉంది, మనసు లేదు. భూమి ఉంది, మనసు లేదు. పోయిన గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేసింది. ఓ 13,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది. నేనేమంటున్నా, ఇవాళ మనం ఫ్రాంక్గా ఆలోచిస్తే, సిన్సియర్గా సీరియస్గా ఆలోచిస్తే, సీడ్ కంపెనీస్ ఉన్నాయండి. సీడ్ కంపెనీస్కు 1000 ఎకరాల భూమి ఉంది తెలంగాణలో. అనేక మందికి కుటుంబ సభ్యుల పేరుతోనో కంపెనీల పేరుతోనో 1000 ఎకరాలు ఉన్నాయి భూమి. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఓన్స్ మోర్ దెన్ 60-70 lakh acres ఆఫ్ ల్యాండ్ ఇన్ తెలంగాణ. నిజాం ఇచ్చిన సర్ఫెకాస్ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు కూడా 1.96 lakhs భూదాన్ భూమి ఉంటే 1,00,000 ఎకరాలు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. 96,000 ఎకరాలకు ఇంతవరకు లెక్కలేదు. దాదాపు 2 లక్షల కుటుంబాలకు డైరెక్ట్గా ఎకరం ఇస్తే సరిపోతుంది కదా. అవే భూమి ఉంది, చాలా అన్యాక్రాంతం అయిపోయింది, అన్యాయంగా వేరే వేరే వాళ్ళ చేతులలో ఉన్నది. దాన్ని తీసుకొని పేదలకు ఇవ్వాలనేది నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఈ ఆలోచనతోనే బెంగాల్లో జరిగింది, ఈ ఆలోచన కేరళలో జరిగింది. జమీందారీ సిస్టమ్ రద్దు చేయబడ్డది. పదే పదే నెహ్రూ గారి గురించి చెప్తారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన ఫస్ట్ 5-year ప్లాన్లో పెట్టిందే అది. ల్యాండ్లెస్ పువర్కి ల్యాండ్ పోవాలి, ఓనర్షిప్ రావాలి, వచ్చిన తర్వాతనే దేశం అభివృద్ధి చెందుతుంది అని. సామాజిక న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే నిజంగా ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఒక అర్ధ గజం భూమి ఉంటే, ఒక గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 acre 1 family ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలటి కూడా మనకు నచ్చినా నచ్చపోయినా, భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్న తెలంగాణ సమాజానికి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే పదే పదే జరిగిపోయిన అంశాలు చెప్తూ చేయాల్సిన అంశాలను పక్కన పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను వారిని కోరేది ఒకటే, మీరు న్యాయం చేయాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, ముస్లిమ్స్కి న్యాయం చేయండి. మాలాగా సబలగా ఉన్నటువంటి మహిళలం, మమ్మల్ని మేము టేక్ కేర్ చేస్తాం, మాతో పాటు సమాజాన్ని కూడా మేము టేక్ కేర్ చేస్తాం. కాబట్టి మా గురించి ముఖ్యమంత్రి గారు అంత రంది పెట్టుకోవద్దు. వారి విషయాలు వాళ్ళు చూసుకోవాలి. వారి 7 అన్నదమ్ములు, వారు చేసే వేట, వారు చేసే భూ దొంగతనం అవి బంద్ పెట్టుకోవాలని చెప్పి మాత్రం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారి కుటుంబం భూ దొంగలు అంటున్నా నేను, భూ దందాలు అంటున్నాను, భూ దొంగలు అంటున్నా. ముఖ్యమంత్రి గారి కుటుంబం అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత భూమిలో ఉండేటటువంటి లిటిగేషన్ని తగ్గిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో వచ్చింది. కానీ అప్పుడు ధరణి మిస్యూజ్ అయింది, ఇప్పుడు భూభారతి కూడా మిస్యూజ్ అవుతుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 22Aలో 1 కోటి ఎకరాలు ఉన్నాయంటే ఆయన మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు 3 రోజులలో చేస్తామని చెప్తున్నారు. కానీ చాలా మంది పేదవారికి అయితే ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. మమ్మల్ని కూడా అనేక మంది అప్రోచ్ అయిన మాట కూడా వాస్తవం. సో ఆ 22A అనేటటువంటిది భూమి కొట్టేసే సరికొత్త కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తూ ఉన్నా. అంతకుముందు ధరణిలో సరి చేస్తామని చెప్పారు. ధరణిలో డిస్ప్యూట్స్ దాదాపు 5 to 7% కూడా లేకుండే. సడన్గా 1 కోటి ఎకరాలకు ఎట్లా పెరిగింది? ఇది వీళ్ళది ఇస్తున్నటువంటి కొత్త స్కీము. భూ దొంగతనం చేయడానికి వాళ్ళు వేసుకుంటున్న రాచబాట అని నేను నమ్ముతున్నా. తక్షణమే దాన్ని సాల్వ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం.
థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేవలం అధికారులే తప్పు చేశారు, సారీ అని చెప్పేసి అధికారం మీద ఏదైనా అధికారులనే బలి చేస్తారు కదండి. పాలసీ డెసిషన్ తీసుకునేటటువంటి ధైర్యం లేని రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పైతే ఒప్పుకోవాలి. తప్పైంది, అవును భయ్ తప్పైంది మాతోని క్షమించమని అడగాలి. మధ్యలో అధికారులు తప్పు చేసిరంటే కంప్యూటర్ తప్పు చేసిందంటే కాదు కదా. కంప్యూటర్ నేను నడిపిస్తాడు ఒకడు ఉంటాడు కదా వెనకాల. ఆ పాలసీ చేసింది వీళ్ళే కదా 22,000 పెట్టాలని. సడన్గా ఎందుకు పెరుగుతుంది? 1,00,00,000 ఎకరాలు సడన్గా ఎందుకు పోతుంది? డెఫినెట్గా భూ దొంగతనం చేయడానికి ఇది ఒక స్కీమ్ వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బాగుందా మా భూలక్ష్మి? ఇది పక్కన పెట్ట. థ్యాంక్ యూ.